హాయ్ పిల్లలు, ఈరోజు ఇంకో కొత్త స్టోరీ గురించి తెలుసుకుందామా? ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో ఒక అన్ని రకాల పండ్లున్న తోట ఉండేది. ఆ తోట రామయ్య అనే అతనిది. ఆ తోటలో యాపిల్స్, అరటి పండ్లు, స్ట్రాబెర్రీస్, నిమ్మకాయలు, ఇంకా నారింజ పండ్లు, పుచ్చకాయ, పైనాపిల్, యాపిల్ ఇలా అన్ని రకాల పండ్లు ఉండేవి. ఒకరోజు రామయ్య ఆ పండ్లన్నీ కోసుకొని ఇంటికి తీసుకొని వెళ్తాడు. రామయ్య ఆ పండ్లని కిచెన్లో పెట్టి రాత్రి అయ్యాక తను వెళ్ళి పడుకుంటాడు. రామయ్య పడుకున్నాక ఆ కిచెన్లో ఆ పండ్ల రచ్చబండ స్టార్ట్ అవుతుంది. ఆ పండ్లన్నీ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాటి గురించి చెప్పుకుంటూ ఉంటాయి. అప్పుడు యాపిల్ ముందరికొచ్చి ఇలా చెప్తుంది. అందరూ ఒకసారి నా వైపు చూడండి. ఆ షైనింగ్, ఆ గ్లామర్. అందుకే కదా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కూడా తమ లోగో కోసం నన్నే వాడుకుంటారు. బ్రాండెడ్ ఫ్రూట్ అంటే నేనే అని అంటుంది. వెంటనే అరటిపండు ఇలా అంటుంది. అరే యాపిల్ తమ్ముడు, నీ బ్రాండ్ ఏమో కానీ నీ రేటు వింటే సామాన్యుడు హార్ట్అటాక్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు. డాక్టర్ని దూరంగా ఉంచుతావని బిల్డప్ ఇస్తావు కానీ నిన్ను కొనాలంటే ముందు అప్పు పుట్టాలి. నా దగ్గరికి రా, రూపాయికి ఒకటి వచ్చే రోజులు ఉన్నాయి. జిమ్కి వెళ్ళే వాళ్ళ బాబుల నుండి గుడికి వెళ్ళే తాతల వరకు అందరికీ నేనే దిక్కు. అది విన్న స్ట్రాబెర్రీ ముందుకు వచ్చి అప్పుడు వెంటనే స్ట్రాబెర్రీ ముందరకు వచ్చి, అన్నయ్యలు ప్లీజ్ గొడవ పడకండి. అరటి అన్నయ్య చెప్పింది నిజమే కానీ నా రేంజ్ వేరు. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళండి, నా పేరు చెప్తే పిల్లలు ఎలా ఎగురుతారో. నేను పండుని మాత్రమే కాదు, ఒక ఎమోషన్. అప్పుడు వెంటనే నిమ్మకాయ మధ్యలోకి దూరి ఎమోషనా టమోషనా, ఆపవే నీ సోది. నిన్ను కేక్ మీద డెకరేషన్కి తప్ప దేనికి వాడతారు? నా పవర్ తెలుసా? నేను లేకుండా ఆ ఇంట్లో వంటకు గడవదు. చిటికెడు నేను ఉంటే చాలు, బిర్యానీ టేస్ట్ మారిపోతుంది. పైగా మొహం మీద మొటిమలు వచ్చిన, ఒంట్లో కొవ్వు పెరిగిన నిమ్మరాజు రావాల్సిందే. అలా అనగానే నారింజ ముందరికి వచ్చి, ఒరేయ్ నిమ్మకాయ, నువ్వు నా తమ్ముడివి కాబట్టి సరిపోయింది. లేకపోతే నీ పులుపుకి అందరూ పారిపోయేవాళ్ళు. నా దగ్గరికి రండి బాస్, విటమిన్ సి అంటే నేనే. నా తొక్కతో కూడా ఫేస్ ప్యాక్ వేసుకుంటారు తెలుసా? ఐఎమ్ ద బ్యూటీ సీక్రెట్ ఆఫ్ ది హౌస్. మళ్ళీ వెంటనే పుచ్చకాయ ఇలా అంటుంది. ఒరేయ్ ఒరేయ్ సైడ్ ప్లీజ్, పెద్దాయన వస్తున్నాడు. ఒరేయ్ పొట్టి నిమ్మకాయ, నీ జ్యూసు తాగాలంటే గ్లాస్లో నీళ్లు కలపాలి, పంచదార కలపాలి, సోడా కలపాలి. అబ్బా ఎంత తలపోటు. నా దగ్గరికి రండి, జస్ట్ కట్ చేయండి, కొరుకొని తినేయండి. తింటే కడుపు నిండుతుంది, దాహం తీరుతుంది. సమ్మర్లో నేనే నెంబర్ 1. అలా అందరూ నేనంటే నేను గొప్ప అని గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు అరటిపండు, అరే ఆపండిరా, అందరు కలిసి నా మీద పడ్డారు కదా, నా తొక్క మీద ఒక్కసారి కాలు వేయండి, అప్పుడు తెలుస్తుంది నా పవర్ ఏంటో. కింద పడితే ఎముకలు సాఫ్ట్ అయిపోతాయి. చివరికి స్ట్రాబెర్రీ ఇలా అంటుంది. అయ్యో ఎందుకన్నయ్యలు అంత కోపం? మనం అందరం కలిసి ఉంటేనే కదా మనుషులకు ఆరోగ్యం అని చెప్తుంది. అప్పుడు పుచ్చకాయ, కరెక్ట్గా చెప్పావు చిన్నారి. మనం విడివిడిగా ఉంటే ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్. అదే అందరం కలిసి ఒక బౌల్లోకి దూకి కాస్త తేనె వేసుకుంటే ఫ్రూట్ సలాడ్ అదిరిపోతుంది. అప్పుడు మనల్ని చూసి మనుషులు కూడా అసూయపడతారు. అప్పుడు అందరు ఒకేసారి ఇలా అంటారు, నిజమే, ఐకమత్యమే మహాబలం, పండ్ల సలాడ్ జిందాబాద్ అని అంటారు. ఇందులోని నీతి ఏంటో అర్థమైందా పిల్లలు? ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒకరిని చూసి ఒకరు అహంకరించకూడదు. అందరం కలిస్తేనే జీవితం రుచిగా ఉంటుంది. పిల్లలు, ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ BRR టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.